హాయ్ అండి. ఇంతవరకు మనం 65 స్టిచెస్ నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం 66 స్టిచ్ నుంచి 70 స్టిచ్ వరకు మొత్తం 5 స్టిచ్లు నేర్చుకుంటాము. అయితే లాస్ట్ 3 క్లాసెస్ కూడా మనము రన్నింగ్ స్టిచెస్లో రకాలు నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో కూడా రన్నింగ్ స్టిచ్లో రకాలే నేర్చుకుంటామండి. ఎందుకంటే రన్నింగ్ స్టిచ్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ కూడా నేర్పించాలని ఈ 4 క్లాసులు చెప్పడం అయ్యింది. ఈ 4వ క్లాసులోని మనము ఇప్పుడు చెప్పుకోబోయేది విప్పుడు నాట్ రన్నింగ్ స్టిచ్ అండి. దీనికి మామూలుగా మనము రన్నింగ్ స్టిచ్ కుట్టేసుకొని ఆ దారం ముడిపెట్టేసుకున్నాక వేరే కలర్ దారం తీసుకుంటామండి. దీనికి ఏంటంటే మనము చూసారా, ముడి కాజా వేస్తూ ముడి కుడతాం చూసారా, ఆ ముడి వస్తుంది అనమాట. ఈ విధంగా మనము ఇందులో నుంచి రన్నింగ్ స్టిచ్లో నుంచి దారం తీసుకున్నాక ఆ పైనుంచి మళ్ళీ ఇలా ముడి వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఈ రోజుతో నేను రన్నింగ్ స్టిచ్లు ఆపేస్తాను. ఇంకా రేపటి నుంచి వేరే స్టిచెస్ నేర్పిస్తానండి. ఎందుకంటే రన్నింగ్ స్టిచెస్ ఇప్పటికే మీకు చాలా నేర్పించాను. అయితే ఇవి ఇంకా క్రియేట్ చేయాలి, కానీ చాలా రకాల స్టిచెస్ క్రియేట్ చేయొచ్చు. కానీ మీకు అలా కాకుండా అంటే డిజైన్స్ వేస్తున్నప్పుడు క్రియేట్ చేస్తూ నేర్పిద్దామని ఎంతవరకు నేర్పించానో అంతవరకు రన్నింగ్ స్టిచెస్ అయిపోయాయండి. నెక్స్ట్ వేరే స్టిచెస్ కూడా నేర్పిస్తాను. ఇంకా 66వ స్టిచ్ అయిపోయింది కదా. 67వ స్టిచ్ అండి విప్పుడు చైన్ రన్నింగ్ స్టిచ్ అండి. దీనికి ఏంటంటే మామూలుగా రన్నింగ్ స్టిచ్ కుట్టేసుకొని అది ముడి వేసేసుకున్నాక వేరే కలర్ దారం తీసుకొని దాన్ని గొలుసులాగా చూసారా, మనం విప్పుడు రన్నింగ్ స్టిచ్ లాగే తిప్పుతాము, కానీ మధ్యలో మనం ఒక గొలుసు వేసి మళ్ళీ రిపీట్ చేస్తామన్నమాట. చూడండి, వీడియోలో నేను ఎలా కుట్టానో గమనించండి, అదే విధంగా కుట్టుకోండి. మొత్తం క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత అండి ఒక్కొక్క క్లాసులోని మంచి మంచి డిజైన్స్ని ఎంత అందంగా తీర్చి కుట్టుకోవచ్చు అన్నది నేర్పిస్తాను. అయితే వాటితో పాటు నెక్స్ట్ ఇంకొక క్లాసులు కూడా పెడుతుంటానండి. ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగు అలాంటివి కూడా ఫుల్ క్లాస్ చూపిస్తాను. అయితే ముందు హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన మొత్తం చూపించిన తర్వాత అప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి సంబంధించిన క్లాసెస్ కూడా మొత్తం చూపిస్తాను. ఇవన్నీ చూడటానికి కొంచెం సింపుల్గా అనిపించినా తిరిగి కుడదాం అనుకున్నాం అనుకోండి, ఇది ఎలా కుట్టారు అని డౌట్ వస్తుంది అనమాట. అందుకనే ప్రతి స్టిచ్ని నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తూ నాకు ఎంతవరకు చెప్పగలుగుతున్నానో అంతవరకు నేర్పిస్తున్నా అండి. అంటే నాకు నేర్పించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం చెప్పగలుగుతున్నానా అనిపించింది. ఏదేమైనా వీడియోలో చెప్పిన దానికి డైరెక్ట్గా నేను కూర్చొని ముందు నుండి ఇలా అలా అని చెప్పిన దానికి తేడా ఉంటుంది. అందువల్ల మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా ఎలా కొట్టాలి ఏంటన్నది క్లారిటీ ఇస్తాను నేను కామెంట్ సెక్షన్స్లో. ఇంతకీ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి ఇవి అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, చక్కగా ఇలాంటి వర్కులు చేసుకుంటూ నేర్చుకుంటూ ఈ సమ్మర్ని కూల్గా ఎంజాయ్ చేయొచ్చండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన. ఇంకా 67 స్టిచ్ అయింది కదా. 68th వన్ ఏంటంటే డబల్ విప్పుడు రన్నింగ్ స్టిచ్ అండి. దీనికి ఏంటంటే 2 లైన్లు గీసుకొని ఈ లైన్ కింద లైన్ కూడా రన్నింగ్ స్టిచ్తో కుట్టేస్తాం ముందు రన్నింగ్ స్టిచ్.
కుట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే కలర్ దారం తీసుకొని మీరు ఇలాగా ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ 2 లైన్లకి టచ్ అయ్యేలాగా వేయాలన్నమాట. ఇంకా నాకు వచ్చిన విద్యలన్నీ అందరికీ చూపించాలని ఉంది, ఎప్పుడెప్పుడు చూపిస్తానా అని ఉంది. కానీ నాకు ఎందుకో టైం అసలు అంటే క్లారిటీగా చూపించేసరికి కొంచెం టైం తినేస్తుంది. అది కాక అన్నీ చూసుకుంటూ నేను ఈ వర్కులు చేయాలి కదా. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా ఈ యూట్యూబ్లోని రోజుకొకటి నా మైండ్లో ఉన్నవి రోజుకొకటి చొప్పున వీడియో తీసి పెట్టినా కూడా నా జీవితకాలం సరిపోదు అని ఉన్నాయి అనేసి. నాకు ఏదైనా చూస్తే నేర్చుకునే అలవాటు బాగా ఉండేది. అందుకని నా ప్యాషన్కి యూట్యూబ్ భలే ప్లాట్ఫామ్ని ఇచ్చిందా అనిపిస్తుంది నాకు ఎప్పుడూను. కాకపోతే ఇవన్నీ ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. మీకు ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉపయోగపడిందో లేదో. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయా లేదా అన్నది కూడా నాకు ఐడియా లేదు. ఇవన్నీ 25 సంవత్సరాల క్రితం నేను నేర్చుకొని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి. 25 సంవత్సరాల క్రితం నేను సెంటర్ రన్ చేసినప్పుడు నేర్పించేదాన్ని అనమాట అందరికీను. అయితే ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయా లేదా అన్నది నాకైతే ఐడియా కూడా లేదు. కానీ నాకు వచ్చిన ఇవన్నీ కూడా నేర్పించాలి, యూట్యూబ్లో పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు సెంటర్ రన్ చేసి అంత మెయింటెనింగ్స్ చేసి అంత ఎనర్జీ కూడా లేదు చెప్పాలంటే. సో నేను ఇలా నేర్పించడము ఇలాగ ఛానల్లో పెట్టుకోవడం వరకే నేను చేయగలుగుతున్నాను. కానీ ఎవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా 69వ స్టిచ్ అండి, త్రిబుల్ విప్పుడు రన్నింగ్ స్టిచ్ అండి. ఇదేంటంటే 3 గీతలు గీసుకొని పైన ఒక రన్నింగ్ స్టిచ్, మళ్ళీ మధ్యలో రన్నింగ్ స్టిచ్ ఎలా ఉండాలంటే పైన మనము పైకి దారం వచ్చింది కదా, దారం రాలేని దగ్గర మధ్యలో మనము రన్నింగ్ స్టిచ్ కుట్టాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కిందన పైన ఎక్కడైతే కుట్టామో కిందన అక్కడ కుట్టాలి. చూసారా, మధ్య చొక్కలు పెడతాం. పైన ఒక వరుస పెట్టామనుకోండి, మధ్య చొక్క అంటే ఏం చేస్తాం, ఆ వరుసలో ఆ 2 చొక్కల మధ్యలో పెడతాం. అలాగా ఆ 2 గీతల మధ్యలో దారాల మధ్యలో మధ్య లైన్ దారం రావాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. మళ్ళీ కింద లైన్ కుట్టినప్పుడు మళ్ళీ పైన ఎక్కడైతే దారం ఉందో ఆ దారము కింద లైన్లో కూడా అక్కడే వచ్చేలా కుట్టుకోవాలన్నమాట. ఇందులో ఇంకో 4-5 కుట్లు ఉంటాయండి. ఇంకొక క్లాసుకి కూడా అవుతుంది. కానీ అవి కొంచెం గుర్తు తెచ్చుకునేసరికి టైం పట్టేస్తుంది. ఈ లోపల ఎప్పుడైనా గుర్తొస్తే మాత్రం చెప్తాను ఖచ్చితంగాను. ఆల్మోస్ట్ ఏంటంటే నేను అప్పుడు కుట్టినవి ఆ క్లాత్ ఉండబట్టి ఓహో అని గుర్తున్నాయి. కానీ లేకపోతే అసలు చాలా మర్చిపోయి ఉందినా అని అనిపిస్తుంది ఇప్పటికి. ఎందుకంటే 25 సంవత్సరాలు అయిపోయింది కదా, అందువలన అంత గుర్తుండకపోవచ్చేమో అనుకుంటున్నా. కానీ అయినా ఈ మాత్రం గుర్తుంటున్నాయంటే నిజంగా పర్వాలేదు అనిపించింది. అలా కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా అలా గుర్తొచ్చేస్తున్నాయి అనుకోండి. చూసారా, కిందన ఒక దారము ఎలాగ కుట్టానో పైన కూడా దారం మార్చి మళ్ళీ అలాగే కుట్టా అన్నమాట. చాలా బాగుంది కదండి కుట్టు. ఇవన్నీ ఎక్కడెక్కడ కుడితే బాగుంటాయి, వీటన్నిటితోటి మంచి మంచి స్టిచ్చెస్ అన్నీ నేను చూపిస్తాను ముందు. అంటే ఒక్కదాన్నే కదా ఇవన్నీ కుట్టి చూపించడము, ఎడిటింగ్ చేయడము, అప్లోడ్ చేయడము అన్నీ నేనే చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోతుంది. కానీ మొత్తానికి అన్నీ కూడా చూపిస్తానండి. ఇదేంటంటే కాంతా ఫిల్లింగ్ అండి, లక్నో స్టిచ్ అంటారు దీన్ని. నేను సింగిల్ వీడియో చేశానండి లక్నో స్టిచ్. అయితే నాకు అప్పుడు అనిపించింది ఇలా సింగిల్ వీడియో నేను ఎన్నని చేస్తాను, ముందు అసలు
అసలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, నేర్చుకోవాలన్న ఆశ ఎంతమందికి ఉందో తెలీదు. ముందు క్లాసెస్ కండక్ట్ చేసేద్దాము, తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా నేర్పిద్దాము అని అప్పుడు నేను అనుకున్నాను అనమాట. మామూలుగా స్టిచ్ నేర్పించాను నేను ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేయకముందు. అయితే ఇప్పుడు మాత్రం మరి ఇంకా మొత్తం క్లాసెస్లోనే అన్ని స్టిచ్చెస్ చెప్పిన తర్వాత అప్పుడు నేను అలాంటివి నేర్పించడము, అంటే పువ్వులు ఎలా కుట్టాలి, పువ్వులకి ఎన్ని రకాలుగా ఈ స్టిచ్చెస్ యూస్ చేయొచ్చు, లేకపోతే ఆకులకి ఎలా యూస్ చేయొచ్చు, ఏ డిజైన్ చేసిన ఆఖరికి ఎలిఫెంట్ ఇలాంటివి ఏవైనా వేసినా కూడా ఎంబ్రాయిడరీతో ఎలాగ ఫిల్అప్ చేయొచ్చు అన్నది నేను త్వరలోనే చూపిస్తాను. అంటే ముందు క్లాసెస్ ముందు అయిపోవాలండి, క్లాసెస్ అయ్యాక ఏదైనాను. ఈ రన్నింగ్ స్టిచ్ అండి మంచి ఫేమస్ అండి, ఈ రన్నింగ్ ఫిల్లింగ్ స్టిచ్. ఎందుకంటే పూర్వం చాలా మా చిన్నప్పుడు అయితే లక్నో స్టిచ్చెస్ డ్రెస్సెస్ ఉండేవి, ఎంత క్లాస్గా ఉండేవో, కాటన్ డ్రెస్సెస్ అనమాట, భలే క్యూట్గా ఉండేవి. అందులోని అసలు అవి ఇస్త్రీ పెట్టుకొని వేసుకుంటే ఉండేవండి, ఎంత క్లాస్ లుక్ ఉండేదో. ఈ రన్నింగ్ ఫిల్లింగ్కి అంత వాల్యూ ఉంటుందండి, ఏదో సింపుల్ స్టిచ్ అనుకోకండి. దీని తర్వాత ఏదైనా అని చెప్పచ్చు, నేను అంత గ్యారంటీ ఇస్తాను ఈ రన్నింగ్ స్టిచ్ ఫిల్లింగ్ స్టిచ్కి. దీన్ని కాంతా స్టిచ్ అని కూడా అంటారు, లక్నో స్టిచ్ అంటారు. పైన ఒక కలర్, కింద లోపల ఇంకో కలర్ వేసాను చూడండి. మొత్తం స్టిచ్చెస్ అన్నీ మొత్తం 5 స్టిచ్చెస్ మీకు నచ్చాయో ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.